హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. దుల్కర్ సల్మాన్. ఈ మధ్య దుల్కర్ సల్మాన్ అంటే మన టాలీవుడ్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అతనిది మన భాష కాకపోయినా మన తెలుగులో సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి కంటెంట్లో దమ్మున్న సినిమాల్ని తీసి అందరి మనసు గెలుచుకున్నాడు. సో ఇప్పుడు దుల్కర్ సల్మాన్ది ఒక కొత్త టీజర్ అయితే రిలీజ్ అయిందన్నమాట. ఆ మూవీ పేరు కాంత. ఈ టీజర్‌లో మనం బాగా గమనించినట్లయితే 'సముద్రకని' ఒక డైరెక్టర్, 'దుల్కర్ సల్మాన్' ఒక యాక్టర్, ఒక కమర్షియల్ హీరో లాగా ఉన్నాడు. 1950స్‌లో సినిమా జరుగుతుంది. ఆ టైంలో ఒక డైరెక్టర్‌కి, ఒక యాక్టర్‌కి ఇద్దరి మధ్యలో వచ్చిన ఈగో క్లాష్. 'కాంతా' అనేది ఒక హారర్ మూవీ అని, తెలుగులో ఫస్ట్ హారర్ మూవీ అని ఈ సినిమా టీజర్‌లో ప్రొడ్యూసర్ అయితే చెప్తాడు. 'దుల్కర్ సల్మాన్' అందులో ఇంటర్ఫియర్ అయ్యి 'కాంతా' అని తీస్తేనే జనాలు చూస్తారు అంటాడు. అంతేకాకుండా స్క్రిప్ట్‌లో వేలు పెట్టడం, ఇంకా మేకింగ్‌లో వేలు పెట్టడం, టేక్ ఓకే చేయడం డైరెక్టర్ సంబంధం లేకుండా, ఇలా సినిమా మేకింగ్‌లో తాను తలదూరుస్తాడు. ఒక డైరెక్టర్‌కి, ఒక హీరోకి మధ్యల క్లాషే ఈ 'కాంతా' మూవీ స్టోరీ అన్నమాట. సో, విజువల్స్ చానా బాగున్నాయి. 1950స్ ఆ టైంలో లాగా సినిమాలో బాగా చూపించిర్రు. మేబీ 'మహానటి' మూవీ చూడడం వల్ల కావచ్చు, ఈ సినిమాలో విజువల్స్ చూస్తే మళ్ళీ ఆ 'మహానటి' మూవీ గుర్తుకొచ్చింది. ఇంకా టీజర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఉంది. సినిమా యొక్క స్టోరీ ఏంది? ఇందులో కీ పాయింట్ ఏందనేది డైరెక్టర్ మనకి టీజర్ ద్వారానే ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. నాకైతే ఈ టీజర్ చూడంగానే సినిమాలో మంచి పాయింట్ ఉంది. సింప్లీ సూపర్ ఉంది. ఖచ్చితంగా థియేటర్‌లో చూడాలన్న ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఎనీవే 'దుల్కర్ సల్మాన్' కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే మంచి కంటెంట్‌తోని మన ముందుకైతే వస్తా ఉంటాడు. అతని స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బావుంటది. ఈసారి కూడా అతను మంచి మూవీ మనకు అందిస్తారని కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.